హాయ్ డియర్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యానికి మీరు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు? 20, 30 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక వైటమిన్ లోపం ఉంటుందని, ఇది చెక్ చేసుకోవాలని ఎవరికీ తెలీదు. ఎందుకంటే అప్పుడు ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేదు కనుక. ఇప్పుడు ఇది 100కి 90 మందిలో నమోదవుతుంది. అదేంటి 100కి 90 మందిలో ఈవెన్ డాక్టర్లలో కూడా ఈ యొక్క సమస్య ఉందా అంటే అవునండి. దీన్నే లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటారు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, మన జీవనశైలిలో మార్పులు దీనికి ప్రధాన కారణం. బి12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో 72,000 నాడీ వ్యవస్థ కలిగి ఉంటుంది. రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ బి12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెటాఫార్మిన్ మందు వాడే 15-30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ బి12 స్థాయి 200 పర్ పీకోగ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో బి12, ఎంఎంఏ, హోమోసిస్టిన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంఎంఏ అంటే దాని పూర్తి అర్థం మిథైల్ మెలానిక్ యాసిడ్తో పాటు హోమోసిస్టిన్ అనే ఎమినో యాసిడ్ని కూడా చెక్ చేసుకోవడం కంపల్సరీ అండి. మరో శీర్షికలో గమనించినట్లయితే ఎందుకు దీని గురించి ఇంతగా ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే ఈ బి12 అనేది ఒక సైలెంట్ కిల్లర్గా మారిపోయింది నేటి జీవన శైలిలో. కనుక మీ ఆహారంలో మరి విటమిన్ బి12 లోపాన్ని నివారించేందుకు పోషకాహారం తప్పనిసరి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. మరి శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి అని వివరిస్తున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సప్లిమెంట్? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయో లేవో మీరు చెక్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా సప్లిమెంట్ వాడాలి. ఇది వాటర్ సాల్యుబుల్ కాబట్టి దీనివల్ల ప్రమాదం కాదు. బట్ విటమిన్ డి3 ఫ్యాట్ సాల్యుబుల్, దాన్ని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. కోడి, మేక లివర్ తింటున్నారా? కోడి, మేక లివర్ తినడం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయని వైద్యులు తెలిపారు. ఇందులోని బి12 ఎర్ర రక్త కణాల తయారీ, నరాల ఆరోగ్యం, మెదడు ఎదుగుదల, జ్ఞాపక శక్తి, విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్నారు. పాలు మరియు చీజ్, గుడ్లు, చేపలులో ఉండే విటమిన్ ఏ కంటే జంతువుల లివర్లో ఇది ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలు లివర్ తినకపోవడం మంచిది అని చెప్పారు. మరి సండే మాంసం దుకాణాలకు వెళ్ళేవారు లివర్ వేయించుకోవడం మర్చిపోకండి అనేది ఇక్కడ వీళ్ళు చెబుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ రోజుల్లో చాలామందికి విటమిన్ డి3 డెఫిషియన్సీస్ ఉన్నాయి, అలాగే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో మనకి కావలసినటువంటి పోషక విలువలు ఎంత మనం ఇవ్వగలుగుతున్నాం? ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. మనకి ఇక్కడ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవి రెండు చాలా అంటే చాలా హెవీగా కంటామినేట్ అయిపోవడం వల్ల ఈ రోజున లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేవి బాగా పెరిగిపోయాయి డియర్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఈరోజు ఏదైనా చిన్న చిన్న సమస్యలుగా మనకు కనిపిస్తున్నప్పుడు వైద్యుల సలహా మేర మనం చెకప్లు చేయించుకోవడం అనేది ఖర్చుగా భావించకండి. అది మన శరీరానికి ముందస్తుగా మనం పెట్టుకునే పెట్టుబడి. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు వెంటనే వైద్యుల్ని సంప్రదించి దానికి సంబంధించినటువంటి వైద్య సలహాలను తీసుకొని ఆహార నియమాలని పాటించండి. అకాల మరణాలకి మనం దూరంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్నే మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి వీటిపైన మనం కొంచెం అవగాహన పెంచుకొని మనం కొన్ని నియమాలని మార్చుకొని లైఫ్ స్టైల్ మార్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు మిత్రులారా.